ఈ రాష్ట్రంలో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నదనంటే రైతులకు కనీసం సరిపడ విత్తనాలను కూడా సరఫరా చేసేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ప్రభుత్వం ఖజానా నుంచి సబ్సిడీ ఇచ్చి సరఫరా చేయమంటలేము. కనీసం ఏ కంపెనీ ఏ విత్తనాలని ఉత్పత్తి చేసింది, మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి విత్తనాలు ఏమున్నాయి, ఏ జిల్లాలో ఏ విత్తనాల డిమాండ్ ఉన్నదనేది ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ ప్రణాళిక లేదు. గొప్పగా చెప్పిండ్రు, రైతులారా ఎవరు అధైర్యపడకండి, ఆగస్టు 15వ తారీఖు తర్వాత రుణమాఫీ చేసే బాధ్యత నాది అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పగా మాట్లాడుతున్నారు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని వారం 10 రోజుల లోపల విత్తనాలు నాటే సమయం ఆసన్నమైంది. ఒక పక్క విత్తనాల కొరకే భార్య పిల్లలతో సహా లైన్లో నిలబడితే కానీ విత్తనాలు దొరికేటటువంటి పరిస్థితిలో లేదు. మరి మీరు ఆగస్టు 15 వరకు ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నారు కదా. మాఫీ చేస్తామని చెప్తున్నటువంటి మీకు అంత గ్యారంటీగా ఉన్నప్పుడు వెంటనే బ్యాంకర్ల మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం తరపున బ్యాంకర్లకు ఒక అఫిడవిట్ ఇచ్చి, ప్రభుత్వం తరపున బ్యాంకర్లకు ఒక గ్యారంటీ ఇచ్చి, మేము ఆగస్టు 15కు ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయల రైతుల అప్పులున్నా సరే ఈ ప్రభుత్వం కడతది, మీరు వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ పంట రుణాలు ఇవ్వండి అని ఎందుకు మీరు బ్యాంకర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆదేశాలు ఇస్తలేరు? ఈరోజు రైతు చేతిలో చెల్లి కవ్వలేదు. ఒక పక్క బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంకర్లు ఏమంటారంటే, మీది గతంలో తీసుకున్నటువంటి పంట రుణమే మా దగ్గర బాకీ ఉన్నది, ₹1 కూడా మీకు లోన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని బ్యాంకర్లు అంటారు. రైతు చేతిలో చెల్లి గవ్వలేదు. బయట వ్యాపారుల దగ్గరికి వెళ్తే నెలకు ₹5, ₹6 మిత్తితోని వ్యాపారులు ఈ రకంగా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వ్యవసాయం నడుస్తున్నది. గొప్పగా చెప్పిండ్రు, ఈ రాష్ట్రంలో డూప్లికేట్ విత్తనాలకి వస్తే పీడీ చట్టాన్ని ఉపయోగిస్తాం, తద్వారా నేరస్తులంతా కూడా గడగడలాడాలా, ఈ ప్రభుత్వం అంటే ఏంతో తడాకా చూపిస్తామని చెప్పిండ్రు. ఆదిలాబాదులో డూప్లికేట్ విత్తనాలు దొరికిన గంటకే నేరస్తులు కోర్టు నుంచి బయటకు వస్తారు. ఎక్కడికి వెళ్ళినాయి మీ కఠిన చట్టాలు, ఏమైపోయినాయి మీ పీడీ యాక్ట్లు? కేవలం మాటలకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం ఈ రకంగా పరిపాలన కొనసాగిస్తే రాష్ట్రంలో రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్తుంది, మాది రైతుల ప్రభుత్వం, మేము రైతులకు మేలు చేయడానికే రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం ఇచ్చారని మాట్లాడతారు. ఇప్పటి వరకు ఫసల్ బీమా మీద ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని ఒక పక్కకు చెప్పిండ్రు. అసలు ఎవరి ప్రీమియం ఎంత, ఎవరు కట్టాలా? కేంద్ర ప్రభుత్వ ప్రీమియం మినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టేటటువంటి ప్రీమియమే కాకుండా రైతులు కట్టే ప్రీమియం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మేము మాట్లాడినప్పుడు ఒక పక్క కడతాం అనే విధంగా మాట్లాడిండ్రు. కానీ ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుండి లేవు. రైతుకు కనీసం ప్రభుత్వం నుంచి ఒక సమాచారం లేదు. ఇప్పుడు అసలు ఏ కంపెనీ ఉత్పత్తి చేసిన సీడ్ మార్కెట్లో అందుబాటులో ఉన్నదో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సమీక్ష చేసినట్టు మాకు అనిపిస్తలేదు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగిపోయింది, 3 నెలలు అయిపోయింది జరిగిపోయి, కానీ జిల్లా లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి ఎటువంటి డైరెక్షన్ వెళ్ళలేదు. పంట రుణాలు రైతులకు ఎక్కడా కూడా అందుతలేవు, కేవలం రెన్యువల్స్ మాత్రమే చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఇప్పటికే పంట రుణాలు రైతులందరికీ బ్యాంకర్లు ఇవ్వాలా? ఒక పక్క బ్యాంకర్లేమో రైతులు లోన్లు కట్టలేదు కాబట్టి మేము ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని బ్యాంకర్లు మాట్లాడతారు. ప్రభుత్వ ప్రకటన ఎన్నికల తర్వాత ఒక తీరు, 4 నెలల తర్వాత ఇంకో తీరు, రేపు ఏ రకంగా మాట్లాడతారో ప్రభుత్వ ప్రకటన కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. నకిలీ విత్తనాలని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక నేరస్తుడు నకిలీ విత్తనాలతో దొరికి మళ్ళీ 4 గంటల తర్వాత బయటకు వచ్చి నాకేం చేయగలుగుతుంది ఈ చట్టం, ఎప్పుడో 1960లో ఉన్నటువంటి ఆ చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తామంటే అది ఎక్కడా కూడా డూప్లికేట్ విత్తనాలని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మిగతా రాజకీయ పక్షాల తరఫున కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా వివరించడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలా? కేవలం రాజకీయాల మీదనే సోనియా గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, ప్రియాంక గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల మీద చూపియారా అని అనుమానం వస్తూ ఉన్నది. మీరంతా ఢిల్లీ పోయి మీరు రావాలి అని ఇంత బతిమలాడి పిలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు మీకు కనిపిస్తలేవా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలా. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలా. ఇంకొక 24 గంటలు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. జరిగినటువంటి తప్పుల్ని వెంటనే సరిదిద్దుకోండి. ఏ జిల్లాలో ఏ విత్తనాల డిమాండ్ ఉన్నదో వెంటనే ఆయా కంపెనీలకు మీరు డైరెక్షన్ ఇవ్వాలా. ఈరోజు కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినాయి మీ టాస్క్ ఫోర్సులు? ఏమైపోయినాయి వ్యవసాయ శాఖలు ఉన్నటువంటి విజిలెన్స్? వ్యవసాయ శాఖకు పని ఉంటుందే ఈ 15 నుంచి 20 రోజులు నెల. ఈ నెల రోజులు కూడా వ్యవసాయ శాఖ పని చేయకపోతే మళ్ళీ ఇంకెప్పుడు పని చేస్తుంది? అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏవైతే రుణమాఫీ విషయం మీద కానీ, అదేవిధంగా డూప్లికేట్ విత్తనాలు మార్కెట్లో నిరోధించడంలో కానీ, అదేవిధంగా మిగతా కావలసినటువంటి సీడ్ ఏదైతే విత్తనాలు రైతులకు అందుబాటులో తీసుకురావడంలో కానీ, ఈ 3 విషయాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. లేకుంటే ఈ 48 గంటల తర్వాత రైతులతో కలిసి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. దానికి ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.